అరవింద్ గారు, గతంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎంఐఎంని అలాగే బీజేపీని కూడా మనం ఇక్కడ ఒక్కసారి మనం ప్రస్తావించుకోవాలి. బీజేపీ కేవలం గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా అనూహ్యంగా ఇప్పుడు 8వ స్థానంలో లీడ్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అలాగే ఎంఐఎం ఎప్పుడు కూడా 7 స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇక ఎంఐఎం అంటే 7 ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం 3 నుంచి 4 స్థానాల ఆధిక్యాన్ని కొంచెం అటు ఇటుగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్కి ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది, దానివల్ల ఆ ఎఫెక్ట్ ఎంఐఎం మీద కూడా పడింది అని భావించవచ్చా, లేకపోతే ఇతర అంశాలను కన్సిడర్ చేయొచ్చు? కొంత భావించవచ్చు అది. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే 3 స్థానాలు గతంలో 2 ఉప ఎన్నికల్లో గెలిచింది, ఒకటి ప్రత్యక్షంగా మొదటి 2018లో ఒక స్థానాన్ని హైదరాబాద్ జిల్లాలో బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఆ 3 స్థానాల్లోనూ వెనకంజలో ఉంది. కొత్త స్థానాల్లో ఈరోజు ముందుకు వచ్చింది. మనం గతంలో ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. బీజేపీ అనూహ్యమైన స్థానాల్లో ముందుకు వస్తోంది, అనూహ్యమైనటువంటి ఓటు బ్యాంక్ పెంచుకుంటోంది, సీట్ల సంఖ్యను పెంచుకుంటుంది, ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ ఎంఐఎం విషయానికి వస్తే ఎంఐఎం చార్మినార్లో యాకత్పురాలో వెనకంజలో ఉండటం కొంచెం అనూహ్యమైనటువంటి పరిణామం కిందే భావించాలి. అక్కడ బీజేపీ ఒక దగ్గర, ఎంబీటీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకో దగ్గర అది చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది యాకత్పురాలో. ఇది ఎట్లా ఉంటుందో, ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఇంకో 2 గంటల తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు. ఓకే, కేవలం తెలంగాణ మాత్రమే కాదు, అలాగే మన రాష్ట్రంతో పాటు ఇంకొక 4 రాష్ట్రాలకు కూడా మనకి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో కూడా ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోజు కూడా తుది ఫలితాలు అయితే ఇవాళ ఒక మిజోరం తప్ప మిగిలిన రాష్ట్రాల ఫలితాలు ఈరోజు వెలువడి కానున్నాయి. అయితే చూస్తే 3 రాష్ట్రాల్లో బీజేపీ అయితే ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది, ఒక తెలంగాణలో తప్ప. అంటే మరి బీజేపీ ఇతర రాష్ట్రాల్లో స్ట్రాంగ్గా ఉందో తెలంగాణలో కంపేర్ చేస్తే? తెలంగాణలో బీజేపీ పాత్ర నేను ఇందాకే చెప్పినట్టుగా 6th గేర్లో హైవేలో 200 స్పీడ్లో వెళ్తున్నట్టు వాహనాన్ని సడన్గా 1st గేర్లోకి మార్చి సర్వీస్ రోడ్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి బీజేపీది. బీజేపీ తెలంగాణలో త్రిముఖ పోటీ కాంగ్రెస్కి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందో అన్న ఉద్దేశంతో తమ రాజకీయ పంథాన్ని, రాజకీయ ఆలోచననే మార్చుకుంది. ఆ మార్చుకున్న ప్రభావం ఈరోజు వాళ్ళు ఏదైతే భయపడ్డారో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుందని, ఈరోజు అదే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు కనుక ఆ రోజు అంటే బీజేపీ రాజకీయ పంథా మారకుండా ఉంటే ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కూడా సరైనటువంటి పోర్షన్ ఉండేది. ప్రభుత్వ వ్యతిరేకతని బీజేపీ సక్రమంగా వాడుకున్నట్టయితే ఇంకో రకం ఉండేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో చాలా చేసింది. చాలు దొరా చాలు అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపింది. తర్వాత మోడీ చేస్తున్నటువంటి పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు జరపట్లేదు, మోడీ క్యాంపెయిన్ని తీసుకొచ్చింది ముందుకి. మోడీని, అమిత్ షాని, నడ్డాని, ఇట్లాంటి ప్రముఖ నాయకులు, రాజ్నాథ్ సింగ్, ఇట్లాంటి ప్రముఖ నాయకులు తీసుకొచ్చింది. కానీ మధ్యలో వెనక పట్టకుండా, మధ్యలో రాజకీయ పందా మార్చుకోకుండా అదే వేగాన్ని, అదే స్పీడ్ని, అదే రాజకీయ స్ట్రాటజీని కనుక పాటించినట్టయితే ఈ పాటికల్లా ఈ త్రిముఖ పోటీ అయ్యేది. అప్పుడు బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ అయి ఉండేది.